తెలంగాణ కాషాయ పార్టీలో నూతన కార్యవర్గ కూర్పు చిచ్చురేపుతుందా? ఆ ఇద్దరు నేతలు చెప్పిన వారికే కమిటీలో పెద్దపీట వేశారా? మిగతా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫారసులను లైట్ తీసుకున్నారా? ఆ ఇద్దరు నేతలు చెప్పినట్లే అధ్యక్షుడు కూర్పు చేశారా? ఈ కమిటీతో మరోసారి కొత్త పాత నేతల మధ్య వ్యవహారం తెరపైకి రాబోతోందా? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఎన్నో రోజులుగా నెలకొన్న ఉత్కంఠ కెట్టకేలకు తెరపడింది. బీజేపీ నూతన కార్యవర్గ కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇటీవల ప్రకటించారు. మొత్తం 22 మంది సభ్యులతో కమిటీని ప్రకటించగా అందులో 3 ప్రధాన కార్యదర్శులు, 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది సెక్రటరీలు, ట్రెజరర్, జాయింట్ ట్రెజరర్, చీఫ్ స్పోక్స్ పర్సన్గా ఒక్కొక్కరిని నియమించారు. వీరితో పాటు మోర్చాలను సైతం ప్రకటించారు. 7 మోర్చాల్లో కొత్తగా 5గురికి అవకాశం కల్పించారు. 2 మోర్చాలకు పాతవారినే కొనసాగిస్తూ ప్రకటించారు. అయితే ఈ కొత్త కమిటీ నియామకంలో కేంద్ర మంత్రుల మార్క్ కనిపిస్తోందని చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు ఉన్న రామచంద్రరావు ప్రమేయం కాస్త తగ్గిందేమో అన్నట్లుగా కమిటీ కూర్పు ఉందనే విమర్శలు వినవస్తున్నాయి. కొత్త కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్ చోటు దక్కించుకున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బూర నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, బండారి శాంతికుమార్, ఎం జయశ్రీ, కొల్లి మాధవి, కళ్యాణ్ నాయక్, రఘునాథ్ రావు, బండా కార్తీక్ రెడ్డి అవకాశం కల్పించారు. కార్యదర్శులుగా శ్రీనివాస్ రెడ్డి, కొప్పు భాష, భరత్ ప్రసాద్, బండారు విజయలక్ష్మి, స్రవంతిరెడ్డి, కరణం, పరిణిత, బద్దం మహిపాల్ రెడ్డి, తూటుపల్లి రవికుమార్, చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ ఉన్నారు. ఇక బీజేపీ మోర్చా అధ్యక్షులుగా మహిళా మోర్చా మేకల శిల్పారెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చారు. యువ మోర్చా గణేష్ కుందే, కిసాన్ మోర్చా బస్వాపురం లక్ష్మీ నరసయ్య, ఎస్సీ మోర్చా కాంతి కిరణ్, ఎస్టీ మోర్చా నేనావత్ రవినాయక్, ఓబీసీ మోర్చా గంధమల్ల ఆనంద్ గౌడ్, మైనారిటీ మోర్చా సర్దార్ జగ్ మోహన్ సింగ్ లని అధ్యక్షుడు నియమించారు. ఇక కొత్త కమిటీ ఏర్పాటులో పలువురు ఎంపీ, ఎమ్మెల్యేల ప్రతిపాదనలు ఏమాత్రం పట్టించుకోలేదని చర్చించుకుంటున్నారు. ఈ ఇష్యూతో మరోసారి కొత్త పాత నేతల మధ్య వ్యవహారం తెరపైకొచ్చినట్టుగా బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఒక సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని 12 మందిని కమిటీలోకి తీసుకున్నారని కొంతమంది నేతలు మండిపడుతున్నారు. ఇక 22 మందికి 21 మంది గ్రేటర్ హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఉండేవారికే పదవులు దక్కాయనే చర్చ జరుగుతోంది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మాటలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదనే టాక్ వినిపిస్తోంది. వారితో పాటు పలువురు ఎమ్మెల్యేల ప్రతిపాదనలు సైతం పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో కాషాయ పార్టీలో మళ్లీ నివురుగప్పిన నిప్పుల అసంతృప్తి జ్వాలలు రాజుకునేలా ఉన్నాయి. కొత్త కమిటీ కూర్పులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కేంద్ర మంత్రుల వైపే మొగ్గు చూపినట్లుగా చర్చించుకుంటున్నారు. కొత్త కమిటీలో చోటు కోసం ఎంతో మంది నేతలు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. ఎవరికి వారుగా ప్రసన్నం చేసుకున్న నిరాశ ఎదురైంది. ఎవరికి వారుగా ఫలానా పదవి తనదేనని చెప్పుకుని తిరిగిన నేతలకు రాష్ట్ర నాయకత్వం మొండిచేయి చూపించింది. విజ్ఞప్తులు, వినతులు అందించి మొరపెట్టుకున్నా పెద్దగా పట్టించుకోలేదని కొత్త కమిటీ కూర్పుతో అర్థమవుతోంది. అనుకున్న పేర్ల కంటే ఎవరూ ఊహించని పేర్లు కమిటీలోకి రావడం గమనార్హం. పూర్తి భిన్నంగా ఈ జాబితా రావడంతో అందరూ అవాక్కయ్యారు. పాత కమిటీలో ఉన్న 5గురికి మాత్రమే కొత్త కమిటీలో అవకాశం కల్పించడం గమనార్హం. మరోవైపు కొత్త కమిటీలో పాత జనరల్ సెక్రటరీలను పూర్తిగా తొలగించి కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు. కొత్త కమిటీలో కనీసం 40% పాతవారికి అవకాశం కల్పించాలని పెట్టుకున్న నిబంధనలను పెద్దగా పట్టించుకోలేదు. పూర్తిగా కొత్తవారైతే కార్యక్రమాలను లీడ్ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా
చివరకు పూర్తిగా కొత్తవారికే ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించారు. బీజేపీలో జనరల్ సెక్రటరీ అనేది కీలక పదవి. బీజేపీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సమానంగా ఉన్న పొజిషన్ జనరల్ సెక్రటరీయే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా మోర్చాలను మినహాయిస్తే 22 మందితో కూడిన కమిటీలో 6 మహిళలకు బీజేపీ ప్రాధాన్యతను కల్పించింది. వైస్ ప్రెసిడెంట్లలో 3కి, సెక్రటరీలో 3కి పార్టీ చోటు కల్పించింది. మొత్తానికి తెలంగాణ కాషాయ పార్టీలో ఏ నేతలు ఏం చెబితే అదే ఫైనల్ అవుతుంది అన్న చర్చకి నూతన కార్యవర్గ కమిటీతో స్పష్టమైంది. మరి ఈ కొత్త కమిటీతో నేతల మధ్య ఉన్న విభేదాలు మరలా బయటపడతాయా లేక అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలను అధ్యక్షుడు బుజ్జగిస్తారా అన్నది చూడాలి మరి.